పనులు లేవు ఏమనంటే 10,000 అంటున్నాడు, 20,000 అంటున్నాడు, మళ్ళీ రిటర్న్ తీసుకుంటున్నాడు ఆయనే. అది సమస్యలేగా మొత్తం. వెయ్యి రోడ్లు లేవు, మొన్నటి వరకు రోడ్లు లేదు, ఇప్పుడు వేసారు మినిస్టర్లు వస్తున్నారని వాళ్ళు వేసారు. అయ్యా అసలు ఇబ్బందులు సమస్యలే లేవా? పొద్దున్నే పింఛన్ ప్రచార పింఛన్లు 5ంటికి ఇస్తున్నారు, అమ్మవాడి ఇస్తున్నాడు, చేనేత ఇస్తున్నాడు, అంతా బాగానే ఉంది జగన్ పరిపాలన. ఈ డబ్బులన్నీ కరెక్ట్ టైంకి వస్తున్నాయి. ప్రజలకి అయితే ఏం కష్టాలు ఏం బాధలేదు. సంవత్సరంగా ₹1,00,000 వస్తున్నాయి జగన్. సంవత్సరం ₹1,00,000 జగన్ వాళ్ళు తింటున్నారు. ప్రతి మనిషి సంవత్సరం ₹1,00,000 అందుతున్నారు. ముందు డెవలప్మెంట్ అనేది లేదు. డెవలప్మెంట్ కూడా అంటున్నారు కదా, అందరికీ ఇవ్వట్లేదు. రేషన్ కార్డు సగం మంది రేషన్ కార్డు 100కి 80 మందికి కూడా తీసేస్తున్నారు, ఇవ్వట్లేదు. పరిపాలన ఏం చేస్తుందండి, ఏం చెప్తాం, వాళ్ళకి కావాల్సిన పనులు చేసుకుంటారు. అంటే వాళ్ళ కోసమే ప్రభుత్వం, జనాల కోసమే ఈ ప్రభుత్వం. వాళ్ళ కోసమే, జనాల కోసం ఏముంది, పని ఎవడు చేస్తున్నాడు, అందరూ తాగి తిరుగుతున్నారు. ప్రజలంతా అస్తవ్యస్తం అయిపోతున్నారా? పనులు లేవు ఏమనంటే 10,000 అంటున్నాడు, 20,000 అంటున్నాడు, మళ్ళీ రిటర్న్ తీసుకుంటున్నాడు ఆయనే. అది మరి ఇంకా ఏమైనా సమస్యలు ఉన్నాయి మన ప్రజలకి? సమస్యలేగా మొత్తం. మచిలీపట్నం నియోజకవర్గంలో ఏమేమి సమస్యలు ఉన్నాయి? వెయ్యి రోడ్లు లేవు, మొన్నటి వరకు రోడ్లు లేదు, ఇప్పుడు వేసారు మినిస్టర్లు వస్తున్నారని వాళ్ళు వేసారు. అయ్యా బందరు పోర్టు నిర్మాణ పనులు ఈ నెల 22వ తేదీ సోమవారం ఉదయం 8:30 ప్రస్తుతం నియోజకవర్గంలో మన పెర్ని నాని గారు మంత్రి కదా, ఆయన ఏమేమి పనులు చేసినాడు, ఇక్కడ సమస్యలు ఏమేమి ఉన్నాయి? ఉన్నాడు ఆయన, అసలు ఉండడం లేదా? అక్కడ ఉండరు, వాళ్ళ అబ్బాయిగా తిరిగేది బందర్లో. ఆయన అసలు రావడంలా. వాళ్ళు తిరగడుగా, వాళ్ళ అబ్బాయి తిరిగేది. నెక్స్ట్ ఆయన మరి నెక్స్ట్ పెర్ని కిట్టు గారైనా ఇక్కడ కిట్టు గారు అంటున్నారు మరి. వారసత్వ రాజకీయం ఇది ఏమన్నా, ఎట్లా దీన్ని ఎట్లా తీసుకోవాలా? మరి ఏమనంటే యువత అంటారు, మరి వారసత్వమేగా. అట్లా జరుగుతుంది. అంతే. ప్రజలు ఆదరిస్తారా? ప్రజలు ఆదరిస్తారా అంటే ఆ టైంకి చెప్పలేము. మరి ప్రస్తుతానికి అయితే మేము టీడీపీ అనుకుంటున్నాం, మరి ఆ టైంకి ఏమైతే తెలియదు. అది నా ప్రస్తుతము ఆంధ్రప్రదేశ్లో నారా లోకేష్ గారు పాదయాత్ర చేస్తుంటే జగన్మోహన్ రెడ్డి గారికి భయపడుతున్నారు. సారీ, నారా లోకేష్ గారు పాదయాత్ర చేస్తుంటే జగన్ గారు భయపడుతున్నారు అని ఒక ప్రచారం నడుస్తుంది. దానికి ఏమంటారు? భయపడేది ఉంది, ఈయన చేశాడుగా పాదయాత్ర ఎలక్షన్ ముందు, అంతకుముందు అలాగే పాదయాత్ర చేసి సీఎం అయ్యారు కదా, అట్లా ఈయన కూడా పాదయాత్ర చేస్తున్నారు, ఇంక సీఎం అవుతారేమో అని భయపడతారు. చేసే పవన్ కళ్యాణ్ చేస్తాడు, అందరు చేస్తారుగా పాదయాత్రలు, చేయగానే సీఎం అయ్యేలకైతే. అది అన్న ప్రస్తుతం పవన్ కళ్యాణ్ తాళాలు చంద్రబాబు చేతిలో ఉన్నాయంటే ఇది నిజమా? పవన్ కళ్యాణ్ వీళ్ళిద్దరూ కలిసేగా పోటీ చేయాలి. అది కలిసి పోటీ చేస్తారా? చేస్తారు తప్పకుండా. దాంట్లో అయితే చేంజ్ లేదు. మరి నెక్స్ట్ సీఎం ఎవరంటారు? ఎవరు వస్తారు? ప్రభుత్వం వారే వస్తారు, మేము రావాలని కోరుకుంటున్నాం. ఈ మచిలీపట్నం పోర్టు ఆల్రెడీ శంకుస్థాపన జరిగింది అని, మరి కొత్తగా మళ్ళీ మీరు వచ్చి ఏంది మచిలీపట్నం పోర్టుకి చేసేది అని కొల్లు రవీంద్ర గారు చెప్తున్నారు. దానికి ఏమంటారు? అంతేగా, మరి ఆల్రెడీ పోర్ట్ చేసిన పనులు ఏమైనా చేస్తారు. ఆల్రెడీ ఓపెన్ చేసిందని మళ్ళీ వీళ్ళు ఓపెన్ చేస్తున్నారు, వీళ్ళ పేరు పెట్టాది. మరి అయితే ఏమి పెద్ద లెక్కలోకి లేదు. ఎవరు వచ్చినా జరిగేది అదే, అప్పుడేం జరిగిందో మళ్ళీ అదే జరుగుద్ది, అంతే, ఏముండదు. ప్రస్తుతం ప్రభుత్వ పనితీరు ఎలా ఉంది ఆంధ్రప్రదేశ్లో? జగన్ పరిపాలన బాగుంది. బాగుందా? అంతా మంచిగా జరుగుతుంది, ఎవరికి ఏమి ఇబ్బందులు లేవు? అసలు ఇబ్బందులు లేవు, సమస్యలే లేవా? పొద్దున్నే పింఛన్ ప్రచార పింఛన్లు 5ంటికి ఇస్తున్నారు, ఇంకా అమ్మవాడి ఇస్తున్నాడు, చేనేత ఇస్తున్నాడు, అంతా బాగానే ఉంది జగన్ పరిపాలన. ఈ డబ్బులన్నీ కరెక్ట్ టైంకి వస్తున్నాయి. ప్రజలకి అయితే ఏం కష్టాలు? ఏం బాధలేదు. సంవత్సరంగా ₹1,00,000 వస్తున్నాయి జగన్. సంవత్సరం ₹1,00,000 జగన్ వాళ్ళు తింటున్నారు. ప్రతి మనిషి సంవత్సరం ₹1,00,000 అందుకున్నాం. బాగుంది జగన్ పరిపాలన, బాగుంది. ఇంకేమి మార్పులేమో అవసరం. మళ్ళీ జగన్ సీఎం అవుతాడు, మళ్ళీ అవుతాడు. మచిలీపట్నం నియోజకవర్గంలో ఏమైనా సమస్యలు ఉన్నాయా? సమస్యలు ఏమి బాగానే ఉంది. సమస్యలు అయితే రోడ్లు, నిన్ననే వర్షం పడింది, మరి ఎట్లున్నాయి? బాగుంది, రోడ్లు బాగానే ఉన్నాయి. వర్షానికి ఏమి కరెంటు పోయేది కానీ ఏమి లేదు. వర్షానికి కూడా కరెంటు పోవడంలా అంత బాగుంది, బాగానే ఉంది. గాలికి పోయింది కానీ మన మావలేదు. అదే నేను అడగదాన్న, వర్షానికి కూడా కరెంటు పోలేదా అంటే? రోజు 10 గంటలు తీస్తా బాధ అనుకోవచ్చు. మామూలుగా చెప్తాన్నా, రాష్ట్రంలో ఎక్కడైనా వర్షం పోతే ఒక అర్ధగంట కరెంట్ తీస్తారు, కరెంట్ తీస్తారు, కానీ నువ్వు కరెంట్ అసలు పోలేదని చెప్పేసినావు. అందుకు నాకు షాక్ అయిపోయినా. షాక్ అని గాలి పోతుంది, బాగా ఉరులు వచ్చి అనుకో పైన కరెంటు అయిపోతాయి, మనం చెప్పక్కర్లేదు. అయ్యి రోజుకి 10 గంటలు తీస్తే జగన్ నడిపిస్తే జగన్ బాబు అనాలి. జగన్ పరిపాలన బాగానే ఉంది. నేనేం కాదు, సీఎం జగన్ అవుతాడు మళ్ళీ. మరి జగన్ గారి ప్రభుత్వం బాగుంది.
175 గెలుస్తారా? అని రావు కానీ ఒక 10 అని రావు కానీ గెలుతూ సీఎం జగన్ అవుతాడు. సీఎం అయితే అయిపోతారు. అయిపోతారు. మరి పవన్ కళ్యాణ్ గారు వీళ్ళు పొత్తులు ఎవరో వస్తారు, అన్ని మామూలు ఎన్ని నుంచి ఉంటారు, సుఖమే ఉంది, చేసేవాళ్ళు కావాలిగా. అది చేసేవాళ్ళు అయితే ఎవరంటారు? అంతే, జగనే. జగన్ వల్ల బోలే మంది లేబర్ బతుకుతున్నారు అక్కడ. పెర్ని నాని గారు మన స్థానిక ఎమ్మెల్యే, మంత్రి కూడా అయినారు. పెర్ని నాని గారు వచ్చేసారి ఎన్నికల్లో పెర్ని కిట్టు గారిని తీసుకొస్తానంట, అది నిజమేనా? పేరుని కిట్టిన గారు నాన్నగారు ఇంకా సపోర్ట్ ఉంటే పీనుగు కిట్టి గారు గెలుస్తారు. సరే, రాజకీయాల్లోకి ప్రవేశపెడుతున్నారంట పెర్ని కిట్టు గారిని, నిజమేనా? నిజమే, మరి మాకు పెడుతున్నారండి. వస్తున్నారు. నిజమే, ఇది మాట వాస్తవమే. పెర్ని కిట్టు గారిని తీసుకురావడంలో వారసత్వ రాజకీయం అంటున్నారు, బయట ఏమంటారు? అయితే ఏముంది, కొద్దిగా చిన్న కొరడు కదా కొద్దిగా, దానివల్ల కొద్దిగా ఇబ్బంది. సమస్య అండి. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ పనితీరు ఎలా ఉంది? బాగోలేదన్న. బాగోలేదా? బాగోలేదు. ఏమి అంత బాగలేకపోవడానికి కారణాలు? డెవలప్మెంట్ లేదు. ముందు డెవలప్మెంట్ అనేది లేదు. డెవలప్మెంట్ కూడా అంటున్నారు కదా, అందరికీ ఇవ్వట్లేదు. రేషన్ కార్డు సగం మంది, రేషన్ కార్డు 100కి 80 మందికి కూడా తీసేస్తున్నారు, ఇవ్వట్లేదు. పరిపాలన అనేది అధ్వానంగా ఉంది. డెవలప్మెంట్ లేదు. తెల్ల రేషన్ కార్డులు తీసేసిన, రేషన్ కార్డు తీసేశారు. అమ్మఒడి పడ్డంలా, అమ్మఒడి పథకం ఏమీ లేదు. డెవలప్మెంట్ మరి పడుతున్నాయి, బటన్ నొక్కుతున్నా అంటున్నా. బటన్ నొక్కడం వరకే కానీ ఇచ్చేది శూన్యం. ఇచ్చేది 100 మందికి 20 మందికి కూడా ఇస్తున్నారు. 0% బా. మరి ఎట్లా ఇంకా పరిస్థితి, రాష్ట్ర ప్రజల పరిస్థితి ఏమి? అడ్డగోలుగా తయారైంది. రాష్ట్ర పరిస్థితి అధ్వానంగా ఉంది. పరిస్థితి కూడా బాగోలేదు. మరి మీరు అధ్వానం అన్నారు కాబట్టి అడుగుతున్నాను, మరీ అంత అధ్వానంగా ఉందా పరిస్థితి? పరిస్థితి బాగోలేదు. అన్ని రేట్లు, అన్ని సరుకు రేట్లు, సామాన్య మానవులు బతికే రోజులు పోయినాయా? ఆ సామాన్య మానవుడు అనేది బతకలేడు ఈ రేట్ల మీద. అది ఇంకా ఏమైనా సమస్యలు ఉన్నాయి ప్రజలకి? ప్రజలకు చాలా సమస్యలు. అది తీర్చేవాడు లేరు. తీర్చేవాడే లేడా? లేదు. ఏం మన సీఎం కానీ అధికారులు ఏం చేస్తున్నారు? ఏం చేస్తున్నారు? ఏమి చేయట్లేదు అధికారులు చూస్తాను, అంతగానే ఏం చేయడం లేదు. ఏం చేయట్లేదు. ఈ రోడ్లు కానీ ఇవన్నీ బాగానే ఉన్నాయా? ఏమీ లేవు, ఏమీ లేవు. రోడ్లు కూడా బాగా, డ్రైనేజ్ వ్యవస్థ బాగాలేదు. ఇప్పుడు ప్రస్తుతం జగన్ గారు సీఎం అయితే రాష్ట్రం అభివృద్ధి జరుగుతుందా? జరగదన్న. ప్రజల్లో మార్పు వచ్చింది. ప్రజల్లో మార్పు వచ్చినట్టుగా మార్పు రావాలి. ఇంకా మార్పు వచ్చింది, ఇంకా మార్పు వస్తుంది. మచిలీపట్నం సంబంధించి ఎవరు గెలుస్తారు? మచిలీపట్నం సంబంధించి పెర్ని నాని గారే గెలుస్తారా, ఇంకెవరు గెలుస్తారు? అది చెప్పలేమన్నా. మనిషి ఆ టయాన్ని బట్టి డబ్బులు పంచే దాన్ని బట్టి ఉంటున్నాను. ఓ, డబ్బులు కూడా పంచుతారు ఇక్కడ? డబ్బులు పంచుతారా? డబ్బు తీసుకునే ఓటర్ది తప్ప, డబ్బు ఇచ్చే నాయకుడిది తప్ప? డబ్బు తీసుకునే ఓటర్దే తప్పు. మరి అలా డబ్బు తీసుకుని ఓటేసే ఓటర్ని మనం ఏ జంతువుతో పోల్చల్లా? జంతువుతో ఏం జంతువుతో పోల్చల్లా ఆ ఓటర్ని? వాడు ఓటుని అమ్మేస్తానాడే, వాడు ఒళ్ళు అమ్ముకోవడం కూడా ఒకటే అంటున్నారు, దానికి ఏమంటారు? అది కరెక్టేనా? సరే, అయితే ఇప్పుడు ప్రస్తుతం అయితే ఏ ప్రభుత్వం వస్తే మంచి జరుగుతుందంటారు? ఏ ప్రభుత్వం అయినా మనసులో మా నిరుద్యోగ సమస్య ఎక్కువగా ఉంది. ఉద్యోగ తీర్చాలి, ఉపాధి హామీ, ప్రజలకు ఉపాధి హామీ అనేది చేపట్టాలి. ఉపాధి లేదా? ఉపాధి లేదు. ప్రజలు నిరుద్యోగ సమస్య ఉంది, వాళ్ళకి ఉపాధి హామీ చేపట్టాలి. అప్పుడు ఆ ప్రభుత్వం ఈ ప్రభుత్వం అని కాదు, ముందే నిరుద్యోగ సమస్య ఉంది. ఆ నిరుద్యోగ సమస్య నుంచి ఉపాధి హామీ చేపట్టే డెవలప్మెంట్ అవుతుంది. ఇప్పుడు నారా లోకేష్ గారి పాదయాత్ర చూస్తుంటే జగన్ గారికి భయం వస్తుందంట, ఇది నిజమేనా? అది ఎవరి అభిప్రాయం వాళ్ళదండి. ఎవరి అభిప్రాయం వాళ్ళదే. పవన్ కళ్యాణ్ గారు టీడీపీ ప్రభుత్వం కలుస్తారంట, ఇది నిజమా? అది చెప్పలేము. చెప్పలేమా? ఆ టయానికి, ఎలక్షన్ టయాన్ని బట్టి ఎలా ఉంటుందో మారిపోతుంది. మచిలీపట్నం పోర్ట్ ఆల్రెడీ శంకుస్థాపన జరిగిందంట, మళ్ళా వీళ్ళు వచ్చి ఏంది కొత్తగా శంకుస్థాపన చేసేది అని కొల్లు రవీంద్ర గారు చెప్పినారు, దానికి ఏమంటారు? అది కరెక్టే స్వామి. షిప్పింగ్ పోర్ట్ అనేది ఇది జరగని పని అండి స్వామి.